హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ నందు విజయవంతంగా L4, L5, S1 ఫిక్సేషన్ మరియు లామినెక్టమీ సర్జరీ. హైదరాబాద్, ఇండియా, ఆగస్టు 8, 2024. హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్లో డాక్టర్ బాల రాజశేఖర్ చంద్ర వై గారి ఆధ్వర్యంలో శ్రీమతి ఉషారాణి నడిపినేనికి విజయవంతంగా సర్జరీ జరిగినందుకు సంతోషంగా ఉంది. ఆమెకు నడుము నుంచి కింది కాలి వరకు తీవ్రమైన నొప్పి రావడంతో మా హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆమెకు క్షుణ్ణంగా మూల్యాంకనం చేసిన తరువాత జూలై 8, 2023న L4, L5, S1 ఫిక్సేషన్ మరియు లామినెక్టమీ సర్జరీ చేయడం జరిగింది. శ్రీమతి నడిపినేనికి గారికి ఎటువంటి సమస్యలు లేకుండా ఖచ్చితత్వం మరియు నైపుణ్యంతో సర్జరీ చేయడం జరిగింది. మా వైద్య బృందం యొక్క అంకితభావం, వ్యక్తీకరించిన శ్రద్ధ మరియు సంరక్షణలో ఆమెకు సర్జరీ చేయడంతో చాలా వేగంగా కోలుకోవడం జరిగింది. శ్రీమతి ఉషారాణి నడిపినేని గారికి హాస్పిటల్లో ఉన్న సమయంలో అనుభవవంతులైన వైద్య సిబ్బంది పర్యవేక్షణలో IV ద్రవాలు, యాంటీబయాటిక్స్, అనాల్జెసిక్స్, PPIలు మరియు ఇతర సహాయక చికిత్సలు అందించడం జరిగింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉండటం వల్ల డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈ ప్రక్రియలో L4, L5, S1 స్థిరీకరణ మరియు లామినెక్టమీ నిర్వహించబడ్డాయి. పేషెంట్కు సాధారణ అనస్థెసియా ఇవ్వడంతో సమాంతరంగా ఉంచబడ్డాడు. శస్త్రచికిత్స ప్రాంతం సబ్స్ట్రేసి పెయింట్ చేయబడింది. L4, 5, S1 లామినేషన్ తెరవబడిన తరువాత ఒక గాయం గుర్తించబడింది. దానికి లామినెక్టమీ మరియు పాక్షిక లామినెక్టమీ చేసి పెడికల్ స్క్రూ చొప్పించడం జరిగింది. బోన్ గ్రాఫ్టులు కూడా జోడించబడ్డాయి. ఆ తదుపరి గాయాన్ని పొరలుగా మూసి కుట్లు వేసి ASD చేయడం జరిగింది. సర్జరీ విజయవంతమైన తరువాత డాక్టర్ బాల రాజశేఖర చంద్ర వై గారు మాట్లాడుతూ, శ్రీమతి నడిపినేని గారికి సర్జరీ విజయవంతం చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మా అత్యుత్తమ వైద్య బృందం యొక్క నైపుణ్యం మరియు యశోద హాస్పిటల్లోని అధునాతన సౌకర్యాలు, అదేవిధంగా అసాధారణమైన సంరక్షణ అనేవి చికిత్స అందించడంలో సహాయపడ్డాయి. సర్జరీ జరిగిన తరువాత ఆమె ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎల్లప్పుడూ మా అనుభవజ్ఞులైన నిపుణుల బృందం మరియు అత్యాధునిక సౌకర్యాలతో యశోద హాస్పిటల్స్ పేషెంట్ల కోసం విస్తృతమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తూ వైద్యపరమైన నైపుణ్యం మరియు ఆవిష్కరణలలో ముందంజలో కొనసాగుతుందని మేము తెలియజేస్తున్నాము. యశోద హాస్పిటల్స్ గురించి గత 30 సంవత్సరాలుగా హైదరాబాద్లోని యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 4 బ్రాంచులు, 4000 పడకలు కలిగి ఉన్న అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. వైద్య అవసరాలకు అనుగుణంగా అనుభవవంతులైన వైద్యులచే అధునాతన సాంకేతికతలతో ఇప్పుడు అందరికీ చేరువలో కార్పొరేట్ వైద్య సేవలు, చురుకైన నాయకత్వం మరియు బలమైన నిర్వహణ వైద్య చికిత్సలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలను అందించే అత్యుత్తమ కేంద్రంగా యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అభివృద్ధి చెందింది. పేషెంట్ అవసరాలకు అనుగుణంగా అనునిత్యం మార్గనిర్దేశం చేయబడుతుంది మరియు అరుదైన మరియు సంక్లిష్టమైన విధానాలకు కూడా సంపూర్ణ మిళిత విప్లవాత్మక సాంకేతికత ద్వారా చికిత్సలను అందిస్తుంది. యశోద గ్రూప్ మెడిసిన్ మరియు సర్జరీకి సంబంధించిన ప్రతి స్పెషాలిటీ మరియు సబ్ స్పెషాలిటీలో అధునాతన రోగ నిర్ధారణ మరియు చికిత్స సంరక్షణను అందించడం ద్వారా వైద్య నైపుణ్యం మరియు అధునాతన విధానాలను నిర్వహిస్తుంది. భారతదేశంలోనే అతిపెద్ద వైద్య సదుపాయాలలో ఒకటిగా భావిస్తున్న తెలంగాణలోని హైదరాబాద్లో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. సరసమైన ఖర్చులతో యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తుంది. నడుముకి రావడం, కాళ్ళ నొప్పి రావడం, కిందిలాగా రావడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ సింటమ్స్ తో చాలా మంది ఏం చేస్తారంటే ఏమైనా భయంకరంగా అయిపోయిందేమో, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమైనా చెప్తారేమో అని చెప్పి లేట్ చేసి మన దగ్గర రావడం జరుగుతుంది. ఎర్లీ స్టేజెస్ లో కనుక్కున్నట్లయితే ఆపరేషన్ లేకుండా ఫిజియోథెరపీ ఇట్లాంటి వాటితో కూడా నయం చేసుకోవచ్చు. కొంచెం నిద్ర అంటే సింటమ్స్ ఎక్కువ అవుతున్నాయి, సో మనకి రోజు జీవితానికి ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం సర్జికల్ ఆప్షన్స్ చేస్తాము.
చాలా మందికి భయం ఏమవుతుందంటే ఈ ఆపరేషన్ చేస్తే వెన్నుపూస నుంచి ఆపరేషన్ చేస్తే పెరాసిస్ అయిపోతుంది, బెడ్ మీదకి పరిమితం అయిపోతాం అనే భయంతో కూడా చాలా మంది సర్జన్స్ దగ్గర రాకపోవడము, సో సరిగ్గా ట్రీట్మెంట్ అని తీసుకోకపోవడం జరుగుతుంది. సో నేను చెప్పినట్టు ఇందాక అనుకున్నట్టు మనం కొంచెం సివియర్ ఉండే డిసీజెస్ లో కూడా మనం ఆపరేషన్ చేసినట్లయితే టైంకి రిజల్ట్స్ అనేవి బాగుంటున్నాయి. ఇప్పుడు మినిమల్లీ ఇన్వేసివ్ టెక్నిక్స్ వచ్చాయి, అంటే పెద్దగా ఓపెనింగ్ చేసుకోకుండా చిన్న చిన్న ఓపెన్ చేసుకొని ఫిక్సేషన్ చేయడం. సూటబుల్ కేసులు అన్ని కేసులు అన్ని సర్జరీస్ చేయలేము. సో ఇంకొంత ఓన్లీ తీసుకున్నట్లయితే ఎండోస్కోపీ అంటే మనం డే కేర్ ప్రొసీజర్ లాగా కూడా వస్తుంది. సో డే కేర్ ప్రొసీజర్ అంటే మనం ఆ రోజు చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయడం, లేకపోతే నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేయడం, పేషెంట్ కన్వీనియన్స్ బట్టి కూడా చేయడం జరుగుతుంది. దీంట్లో కోత కానీ అనస్థీషియా కానీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో స్కోప్ అనేది మనకి 6 millimeters అంటే 0.6 centimeters ఉంటుంది. సో 1 centimeter కంటే తక్కువ హోల్తో మనం సర్జరీ చేసి మనం అదే రోజు డిశ్చార్జ్ చేయడం లాంటివి కూడా జరుగుతుంది. సో చెప్పేది ఏంటంటే అడ్వాన్స్ టెక్నిక్స్ చాలా వచ్చాక సర్జరీ గురించి భయపడాల్సిన అవసరం లేదు. కుసరాని మనం ఫిక్సేషన్ చేయడం జరిగింది. సో స్పాండిలోసిస్ ఉంది, సో వాకింగ్ డిఫికల్టీ ఉండడంలో మనం ఫిక్సేషన్ చేయడం జరిగింది లంబర్. సో ధైర్యంగా చేయించుకున్నారు, పాపం అసలు భయపడలేదు. సర్జరీ తర్వాత కూడా వాకింగ్ అది రికవర్డ్ వెరీ వెల్, ఫిజియోథెరపీ చేయాలి. సో పోస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం చెప్పి ఫాలో అవుతున్నారు కాబట్టి రిజల్ట్ అనేది మనం చూస్తున్నాం, నడుచుకొని వచ్చారు ఇప్పుడు. సో రిజల్ట్స్ అనేది బాగుంది. సో లైవ్ ఎగ్జాంపుల్, అండ్ స్పైన్ సర్జరీస్ చేస్తే ఏదో అయిపోతుంది, బెడ్కి పరిమితం అయిపోతామని భయపడాల్సిన అవసరం లేదండి. ప్రాబ్లంతో హైదరాబాద్ వెళ్ళి హ్యాపీగా చేయించుకున్నాను. చాలా బాగా చేశారు, నా పని నేను చేసుకోగలుగుతున్నాను. అంతకుముందు అసలు భయం వేసేది అనమాట, శరీరంలో ఏమన్నా ఉంటుందేమో ఉన్నట్టు ఏమన్నా పెడతారేమో అనేసి నేను పిల్లలు చదువు అయిపోయిందాక పిల్లలు అంతకి వెళ్ళిందాక వాయిదా వేసుకుంటూ వచ్చాను. నేను కూడా వాస్తవానికి అట్లా వాయిదా వేసుకుంటూ వచ్చాను. ఇంకా మరి నాకు వెండిపోస నొప్పి ఎక్కువయ్యేసరికి హైదరాబాద్ తీసుకొని చేయించాను. ఎలా ఉందండి? చాలా బాగుంది.